ఈ మధ్య ఎయిర్ ఇండియా మళ్ళా వార్తల్లో ఉంది. ఫూకెట్ నుంచి వచ్చేటటువంటి విమానం సడన్గా 300 అడుగులు కిందికి పడిపోవడం, దాంతో కొంతమందికి ఇంజరీస్ కావటం. ఇది సరే, ఆ పైన ఆ పైలట్స్ను డ్రగ్ టెస్ట్ చేశారు, పాజిటివ్ అని కూడా తెలిసిందనేది వార్తలు వస్తున్నాయి. ఇంకా దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్నది. కొంతకాలం క్రితం అహ్మదాబాద్ దగ్గర ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం కూడా జరగటం జరిగింది. ఎందుకని ఇట్లా అవుతున్నాయి, ఏంది దీనికి ప్రాబ్లం? తర్వాత ఎయిర్ ఇండియా హిస్టరీ కూడా చూద్దాం. ఎయిర్ ఇండియా చాలా ఉదాత్తంగా ఏర్పాటైనటువంటి ఒక ప్రైవేట్ సంస్థ. టాటాల క్రింద ఏర్పడి మొట్టమొదటి ఇండియన్ ఎయిర్లైన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ చాలా ప్రొఫెషనల్గా చక్కగా నడుస్తున్నటువంటి ఎయిర్లైన్ను సడన్గా నెహ్రూ గారి టైంలో నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ చేసిన తర్వాత కూడా చక్కగా నడిచింది. కానీ రాను రాను పొలిటికల్ సిస్టమ్ డీజనరేట్ అయ్యే కొద్దీ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా డీజనరేట్ కావటం మొదలెట్టాయి. సరైనటువంటి ఎండీలు లేకపోవటం, ఒక మినిస్టర్ అయితే కమిషన్స్ కోసంగా ఏరోప్లేన్స్ కొరిగినటువంటి ఇవి ఉన్నాయి, రికార్డెడ్ కొందరు మినిస్టర్లు చేసినటువంటి పరిస్థితులు. ఇక ఎయిర్ ఇండియాను దెబ్బతీస్తూ ఎమిరేట్స్కు ల్యాండింగ్ అవకాశాలు, ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశాలను కొంతమంది మంత్రులు కల్పించారు. ఇటువంటి డీజనరేషన్ రాజకీయాలతో రావడంతో ఎయిర్ ఇండియా నాశనం అయిపోయింది. ఈ నాశనమైన దాన్ని ఎవరికి తీసుకుంటారంటే టాటాస్ తీసుకున్నారు. తీసుకొని కూడా చాలా రోజులు అవుతున్నది. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 years అవుతుంది. ఇప్పటికి కూడా దాన్ని సరిచేయలేకపోతున్నారంటే ఎంత రాటన్గా తయారైంది అనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. ఎయిర్ ఇండియాలో టాటాసే కాదు, సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా స్టేక్ ఉన్నది. అంతకుముందు చాలా ప్రొఫెషనల్గా వీళ్ళు టాటాస్ రన్ చేస్తున్నటువంటి విస్తారాన్ని కూడా దీంట్లో విలీనం చేశారు. అయినప్పటికీ కూడా ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ సరిగ్గా పెట్టలేదు. అంటే ఎంత కల్చరల్గా, అంటే ఇన్స్టిట్యూషనల్ కల్చర్లో ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు దిగజారిపోయిందనే దానికి ఇది అర్థం అవుతుంది. లెటర్స్ హోప్ ట్రై చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా అయితే ప్రాఫిట్స్ వచ్చే అవకాశం లేదు, లాంగ్ రన్లో వచ్చే అవకాశం ఉంది. ఇథియోపియా ఎయిర్లైన్స్ టర్న్ అరౌండ్ చేసినటువంటి వాడిని CMDగా తెచ్చుకున్నారు టాటాస్. లెట్స్ హోప్ ఇట్ విల్. ఎందుకంటే ఇది సక్సెస్ కావటం చాలా చాలా అవసరం. దేశంలో ఎయిర్ ట్రావెల్ బాగా పెరుగుతూ ఉన్నది. ఎకానమీ పెరిగే కొద్దీ ఇది బాగా పెరుగుతూ ఉంది. ఈరోజు ఎయిర్లైన్స్లో కూడా పెద్దగా కాంపిటీషన్ లేదు. ఒకటి ఇండిగో, రెండోది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా నష్టపోయిందంటే మళ్ళీ అది మొనోపలి అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా 2-3 ఎయిర్లైన్స్ రావాల్సిన అవసరం అయితే ఎంతైనా భారతదేశంలో ఉన్నది. ఎయిర్ ఇండియా టర్న్ అరౌండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుందని ఆశిద్దాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటపడాలి అంటే పెద్ద ఎత్తున కల్చరల్ షిఫ్ట్ అయితే రావాల్సిన అవసరం ఉన్నది ఎయిర్ ఇండియా. థ్యాంక్ యూ.